మీకేం కాలేదు కదా? నన్ను కాపాడ్డానికే దేవుడు మీ కారులో మర్చిపోయేలా చేసినట్టున్నాడు. మీ మేలు మర్చిపోలేను. ఐమ్ కౌశికి. ప్రేమ్ కుమార్ మ్యామ్. అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి చూసుకోండి. ఇక్కడి దాకా వచ్చి ఇంత చేశాక నమ్మకుండా ఎలా ఉంటాను? తీసుకో. అయ్యో వద్దు మేడం. తీసుకో, దేనికైనా ఉపయోగపడతాయి కదా. వద్దు మేడం, నా కష్టాన్ని నమ్ముకున్నాను, అదే నన్ను ముందుకు తీసుకెళ్తుందని నమ్ముతున్నాను. ప్లీజ్ మ్యామ్. అవును, బ్రీఫ్ కేస్ పోయిందని చెప్పారు కదా, ఏమైంది? నా ఇంటి శత్రువులే తీశారు మేడం. ఇంట్లో శత్రువులా? నా కర్మ అదే మేడం. ఆస్తుల కోసం అలా తయారవుతున్నారు. ఆస్తులా? ఎవరబ్బాయివి నువ్వు? ఇండస్ట్రియలిస్ట్ కంటమనేని హర్షవర్ధన్ గారు అబ్బాయిని మ్యామ్. వాట్? హర్ష గారు అబ్బాయివా? అంత పెద్ద బిజినెస్ మ్యాన్ కొడుకు వయ్యుండే ఇలా క్యాబ్ డ్రైవ్ చేయడం ఏంటి? ఇంట్లోనే శత్రువులున్నారంటున్నారు. అసలేమైంది ప్రేమ్? ఆ డెవిలే మేడం చేసింది. రక్త సంబంధాన్ని కూడా వదిలేసుకునేంతగా మా అన్నయ్యని మార్చేసింది. నా ఆస్తి నాకు పంచేయండి. నేనే బిజినెస్ పెట్టి సక్సెస్ఫుల్గా రన్ చేస్తాను. ఒకవేళ ప్రేమ ఓడిపోతే ఉన్న 49% ఆస్తిని నీ ఒక్కడి పేరు మీదకే రాసేస్తాను. అదే ప్రేమ గెలిస్తే వాడి పేరు మీదకే 49% రాసేస్తాను. ఇదే బెట్. ఎవరు సైన్ చేయకుండా మీకు ఫినాన్స్ ఇవ్వలేను. ఇది చూడండి. నా డిజైన్స్ అన్నిటినీ ఓకే చేశారు. ఆ సమ్మిట్కి ఈరోజు రమ్మని నాకు ఇన్విటేషన్ కూడా పంపారు. అమ్మా! ఏమైందిరా? ఇదే మేడం జరిగింది. సమ్మిట్కి కూడా వెళ్ళలేకపోయాను. నేను అనుకున్న బిజినెస్కి ఇన్వెస్టర్స్ లేక, నా కోసం షూరిటీ పెట్టేవాళ్ళు లేక ఇలా ఆగిపోయాను. కానీ ఏదో నమ్మకంతో ముందుకెళ్తున్నాను. నాకేదో పెద్ద మల్టీ మిలియనీర్ అయిపోవాలి, లగ్జరీగా బ్రతికేయాలనే ఆశ నాకు లేదండి. మా నాన్న నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాలి, మా నాన్నని గెలిపించాలి, అదొక్కటే. నీ ఆశయం గొప్పది ప్రేమ్. నీ ఆశలో స్వార్థం లేదు. నాన్నని గెలిపించాలన్న సంకల్పమే నిన్ను విజయపు దారిలో తీసుకెళ్తుంది. ఈ తపనే నీ ఫ్యాషన్ బ్రాండ్ని క్రియేట్ చేయాలన్న కోరికని నెరవేరుస్తుంది. దానికి నీ కృషి నువ్వు చేస్తూనే ఉండా. నీ ప్రయత్నానికి, నీ టాలెంట్కి త్వరలోనే గుర్తింపు వస్తుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. పదండి మ్యామ్, మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను.